చూస్తున్నాం తమిళనాడు రాజకీయాల్లో మరొక కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. తనకు వచ్చినటువంటి తొలి రాజ్యసభ సీటుని కాంగ్రెస్ కోసం త్యాగం చేశారు తమిళనాడు సీఎం విజయ్. రాహుల్ కి రాజ్యసభ సీటుని గిఫ్ట్ గా ఇచ్చారు విజయ్. విజయ్ నిర్ణయాన్ని అటు ఇతర కూటమి పార్టీ నేతలు కూడా, అంటే టీవీకే తర్వాత ఉన్నటువంటి మిగిలినటువంటి పార్టీలు, అది అన్నాడీఎంకే నుంచి కొంతమంది కానీ వచ్చినటువంటి వాళ్ళు కానీ, లేకపోతే వీసీకే పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఐయుఎంఎల్కి సంబంధించిన వాళ్ళు, ఇతరత్ర పార్టీస్, సిపిఐ సిపిఎం పార్టీలందరూ కూడా ఏవైతే కూటమిలో విజయ్కి సహకరించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో వారంతా కూడా ఇప్పుడు ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఉన్నారు. ఈ ఒక్క సీటుతో ఇరు పార్టీలకి వచ్చేది లేదు, పోయేది లేదు. కానీ విజయ్ చేసిన త్యాగం రాహుల్, కాంగ్రెస్ పార్టీ కలకాలం గుర్తుంచుకుంటుందనే రకంగా చర్చ జరుగుతోంది. రాజకీయాల్లోకి వచ్చినటువంటి 2 ఏళ్లలోనే విజయ్ సీఎం చేశారు జనం. తమిళుల నిర్ణయం తప్పు కాదని రోజు నిరూపిస్తున్నారు విజయ్. పిలవగానే వచ్చి మద్దతిచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి 5 ఎమ్మెల్యేలలో 2 మంత్రులుగా చేశాడు విజయ్. ఇక రాజకీయాల్లో మిత్రధర్మం అనేటువంటి పదానికి అసలైనటువంటి అర్థంగా నిలిచాడు విజయ్ అనేటువంటి చర్చ నేషనల్ లెవెల్లో ఆయన అప్రిసియేషన్స్ వస్తూ ఉన్నాయి. ఈ నెల 18న రాజ్యసభ ఉప ఎన్నిక ఉంది. అక్కడ విజయ్ ఆ సీటుని కూడా డైరెక్ట్గా మరొకరికి కేటాయించారు కాంగ్రెస్ పార్టీకి. సో నిజంగానే ఆయన ఆ రోజు 108 స్థానాల్లో గెలుపొందినప్పుడు పూర్తి స్థాయి మ్యాజిక్ ఫిగర్ లేదని చెప్పి ఎంతమంది ఎన్ని రకాలుగా ఆయన ఇబ్బంది పెట్టారో చూసాం. సో ఈ నేపథ్యంలోనే ఆ ఇబ్బంది అనేది తట్టుకొని ఎట్టకేలకి ఆయన విజయ్ తీరాల వైపు నడిచారు. సీఎంగా కుర్చీలో కూర్చున్నారు. 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 2 వీసీకే అండ్ 4 కమ్యూనిస్టులు అందరూ కలిసి ఆయన్ని విజయ్ తీరాల వైపుగా నడిపించారు. సో ఇప్పుడు తమిళనాడులో ఒక ఉప ఎన్నిక ఉంది రాజ్యసభకు సంబంధించి. దాంట్లో కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పిస్తూ విజయ్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఈ నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం అని చెప్పి నేషనల్ లెవెల్ అప్రిసియేషన్స్ కూడా వస్తున్నాయి. బికాజ్ ఆయన ఒక్క రాజ్యసభ సింగిల్ సీట్ తీసుకొని పెద్దగా ఆయన చేసేదేం లేదు. అదే కాంగ్రెస్ పార్టీకి ఇస్తే స్ట్రాంగ్ వాయిస్ని తన వైపుగా సపోర్ట్గా తీసుకొని బీజేపీ పైన ఫైట్ చేయగలుగుతుంది అనే రకంగా విజయ్ ఆలోచించి ఉంటారు. అందుకే నిర్ణయం తీసుకున్నారన్నట్టుగా తన కూటమి పార్టీ నేతలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ తమిళనాడు నుంచి రాజ్యసభకి వెళ్తోంది ఎవరు కాంగ్రెస్ తరఫున అంటే శ్రీ ప్రవీణ్ చక్రవర్తి తమిళనాడు నుంచి రాజ్యసభకు వెళ్తూ ఉన్నారు. సో విజయ్ తీసుకున్న నిర్ణయాలపైన అప్రిసియేషన్స్ వస్తున్నాయి. పార్టీ పెట్టినటువంటి 2 ఏళ్లలోనే ముఖ్యమంత్రి పదవిని అధిరోహించడంతో తమిళులు తీసుకున్న నిర్ణయం కరెక్టే అన్నట్టుగా వారంతా భావిస్తూ ఉన్నారు. తమిళనాడు ప్రజల్ని, వారి యొక్క మండలిని పొనుతూ రోజు రోజుకి తను తీసుకున్న నిర్ణయాలు అద్భుతంగా నేషనల్ లెవెల్ సెన్సేషన్స్గా మారుతూ ఉన్నాయి. విజయ్కి చాలా అప్రిసియేషన్స్ వస్తూ ఉన్నాయి. సో డీటెయిల్డ్గా మాట్లాడదా నాతో పాటుగా మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ కూడా జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, విజయ్కి వచ్చిన ఒకే ఒక అవకాశం, ఈయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత రాజ్యసభ. తనకి పార్లమెంట్లో ప్రాతినిధ్యం లేదు. ఇప్పటివరకు రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఒక్క ఎంపీ సీటు కూడా లేదు టీవీకే పార్టీకి. ఇప్పుడు ఆయనకు వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని ఢిల్లీలో లేదా రాజ్యసభలో తన వాయిస్ వినిపించాలనుకున్న విజయ్ అది కూడా త్యాగం చేశారు, కాంగ్రెస్ కేటాయించారు. అంటే ఎలా చూడాలి? మిత్రధర్మాన్ని, పొత్తు ధర్మాన్ని చాలా పర్ఫెక్ట్గా పాటిస్తున్నారు అనుకోవాలా? అట్ ది సేమ్ టైం కాంగ్రెస్కి అవకాశం అంటే వాళ్ళిద్దరి మధ్య స్నేహభావాన్ని మరింతగా పెంచుకుంటున్నారా విజయ్? డెఫినెట్ గా విజయ్ ఇటీవల తీసుకుంటున్న కొన్ని లెక్కలు, కొన్ని పరిణామాలు, కొన్ని స్టెప్స్ అయితే నిజంగానే నేషనల్ లెవెల్లో కూడా దీని మీద కొంత చర్చ జరుగుతోంది. ఎందుకంటే 2 సంవత్సరాల్లో ఆయన పార్టీ పెట్టారు. పార్టీ పెట్టిన వెంటనే సీఎం అయ్యారు. ఆ కష్టకాలంలో తనకి 5 మంది ఎమ్మెల్యేలు మద్దతు కాంగ్రెస్ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ కి 2 మంత్రి పదవులు ఇవ్వడమే కాకుండా ఇప్పుడు ఏదైతే రాజ్యసభ సీట్లు కాంగ్రెస్ నుంచి తమిళనాడు నుంచి ఇచ్చే పరిస్థితి ఉన్నప్పుడు అక్కడ ఆ సీట్లను కూడా కాంగ్రెస్ కి త్యాగం చేయడం అనేది చాలా వరకు కూడా అంటే తన స్టెప్స్, అంటే సెంట్రల్లో తను ఏ విధంగా వెళ్ళాలనుకుంటున్నారు, రాబోయే రోజుల్లో ఆ ఒక బలం ఏ విధంగా తను నిరూపించుకోవాలనుకుంటున్నారు, అవసరమైనప్పుడు ఎవరి మద్దతు తనతో ఉండాలి అని. అంటే బేసిక్ గా మిత్రధర్మం కూడా, అంటే ఒక నిజంగానే మామూలుగా ఇప్పుడు తీసుకుంటే ఇతనికి ఒక రాజ్యసభ సీట్ అయితే వస్తుంది టీవీకి ఒక రాజ్యసభ సీటు వచ్చినందువల్ల అక్కడ గట్టిగా మాట్లాడే పరిస్థితి ఏముండదు, తన వల్ల ఉండకపోవచ్చు. కాకపోయినా కాంగ్రెస్ ఒక లిస్ట్ కూడా ప్రకటించింది. ఆ లిస్టు పూర్తిగా కూడా ఇప్పుడున్న 5 మందిలో చూడాల్సిన నేపథ్యం అయితే మనకి ఉంది. కాబట్టి తమిళనాడుకి సంబంధించిన వ్యవహారంలో ఎవరైతే ప్రవీణ్ చక్రవర్తి ఉన్నారో, ప్రవీణ్ చక్రవర్తి కూడా డేటాబేస్ సంబంధించిన వ్యక్తి, బ్యాక్ అండ్ డేటాబేస్ కి సంబంధించి చాలా కీలకంగా కాంగ్రెస్ కి పనిచేశారు. ఆయన
ఇటీవల కాలంలో కాంగ్రెస్ అంటే రాహుల్ పాదయాత్రల సందర్భంగా కావచ్చు, లేకపోతే కొంత డేటాని సేకరించడం, ఇటీవల సిబిఎస్ లాంటి సంఘటనలు, దీనికి సంబంధించిన వ్యవహారాలంతా కూడా కొంత ప్రవీణ్ చక్రవర్తి చాలా జాగ్రత్తగా పనిచేశారు. కాంగ్రెస్ కి రాహుల్ గాంధీకి, ప్రధానంగా రాహుల్ గాంధీకి కొంత డేటాని అందించడంలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. సో ఇటు టీవీకే వాళ్ళతో కూడా కొంత మంచి సంబంధాలు ఉన్న నేపథ్యంలో అతనికి తమిళనాడు నుంచి సీట్ ఇస్తే బాగుంటుందని భావించిన నేపథ్యంలోనే విజయ్ కూడా వెంటనే తన మద్దతు కూడా కాంగ్రెస్ కి ఇచ్చేశారు. అయితే ఇప్పుడు నిజంగానే అంటే మామూలుగా టీవీకేలో కూడా కొంతమంది ఆశావాహాలు ఉంటారు, రాజ్యసభ సీటు మనం తీసుకుంటే బాగుంటుందని. కానీ వాళ్ళందరినీ కూడా కొంత ఆయన నచ్చజెప్పి ప్రయత్నం చేశారు. మన వాళ్ళు ఒక్క సీటు వల్ల అక్కడ మనకు వచ్చే పరిస్థితి కాదు, మనకి ఉపయోగపడే ఒక వ్యక్తి ఆ స్థానంలో ఉంటే దానివల్ల మనకి అటు కాంగ్రెస్ కి అంటే వన్ షాట్ టూ బర్డ్స్ అన్నట్టుగా ఈ ప్రవీణ్ చక్రవర్తి వల్ల ఇటు తమిళనాడుకు కావచ్చు, అట రాహుల్ గాంధీతో కాంగ్రెస్ తో కావచ్చు ఒక మంచి రిలేషన్ ఏర్పాటు చేసుకునేదానికి కూడా బాగుంటుందని ఆలోచన చేశారనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో ఆ నేపథ్యంలోనే డెఫినెట్ గా ఆయన ఈ నిర్ణయానికి వచ్చారనేది వాస్తవంగా అయితే రాజ్యసభ సీటుని తాను త్యాగం చేసుకున్న పరిస్థితి అనే చెప్పాలి. కానీ రాజకీయాల్లో వచ్చిన 2 ఏళ్ళనే విజయ్ ఇటువంటి నిర్ణయాలు అంటే చక్కని ఒక నిర్ణయాన్ని తీసుకోవడంలో, స్పీడ్ గా నిర్ణయం తీసుకోవడంలో కూడా తనేమి వెనుకడుగు వేయడంలా. ఒక చిన్న తప్పు చెప్పినా దాన్ని వెనక్కి తీసుకోవడం, లేదు ఒక నిర్ణయం తీసుకోవాలి, లేదు మద్యం క్లోజ్ చేయాలి, 778 షాపులు క్లోజ్ చేశారు. ప్రైవేట్ స్కూల్స్, అక్కడ ప్రైవేట్ స్కూల్కి సంబంధించి ఫీజులు గవర్నమెంట్ ఈ చిన్న ప్రైవేట్ స్కూల్ నుంచి ఇంజనీరింగ్ కాలేజీల వరకు కూడా ఏదైనా ఒక రేటును ఫిక్స్ చేయాల్సిందే, మీరు ఇష్ట ప్రకారం దండుకుంటామంటే కుదరదు. ఇటువంటి నిర్ణయాలు కొంత అక్కడ యూత్ను చాలా గట్టిగా ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా రోడ్ల మీద ఇటీవల కాలంలో వరుసగా టీవీకే కార్యకర్తలు రోడ్ల మీద చెత్త చెదారం ఉన్నప్పుడు కూడా మహిళలే స్వచ్ఛందంగా వచ్చి వాటన్నిటిని క్లీన్ చేయడం సిటీస్ లో ఒక ప్రోగ్రామ్ లాగా నిర్వహిస్తున్నారు. తమ విజయ్ ఇచ్చిన పిలుపు మేరకు ఎంతవరకు చేయగలిగితే మెడ్రాస్ సిటీని ఎంతవరకు క్లీన్ గా ఉంచాలనే ఒక ప్రయత్నాన్ని చేస్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. అట్ ద సేమ్ టైం మిత్రధర్మం అనే పదానికి కూడా అసలైన అర్థం ఇచ్చేగా విజయ్ నిలుస్తున్నారు అనేది చూడాలి. ఈ నెల 18న రాజ్యసభ ఎన్నిక జరగబోతుంది. సో ఈ 4 సీట్లు తమిళనాడు నుంచి 1 సీటు చక్రవర్తికి ఇవ్వబోతున్నారు. దానికి విజయ్ పూర్తిగా మద్దతు తెలిపిన పరిస్థితి మనకు కనపడుతుంది. మనోజ్. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా టీవీకే విజయ్ తను పార్టీ పెట్టిన 2 ఏళ్లలోనే తమిళనాట ప్రజలు ఆశీర్వదించి అవకాశం ఇచ్చి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టారు. ఆ తర్వాత వెంటనే తనకు అవకాశం వచ్చింది. తమిళనాడు స్థాయిలో ఒక చరిత్ర సృష్టించగలిగిన వ్యక్తికి రాజ్యసభ సీట్ అవకాశం వచ్చింది. వెంటనే గ్రాప్ చేసుకోవచ్చు. ఢిల్లీలో నా వాయిస్ కూడా ఉండాలి, పార్లమెంట్లో నా వాయిస్ కూడా వినిపించాలని చెప్పిన రకంగా ఆయనకి అవకాశం ఉంది. కానీ దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి త్యాగం చేశారు విజయ్. కాంగ్రెస్ పార్టీ ఉంటే డెఫినెట్గా మనకు సపోర్ట్గా ఉంటుంది, ఒక్కదాంతో మనకు వచ్చేది లేదు పోయేది లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ఉంటే అక్కడ ప్రవీణ్ చక్రవర్తి లాంటి వ్యక్తి కొంత విజయ్ కూడా దగ్గరగా ఉంటాడంట ఆయన. సో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే మన వాయిస్ ఉంటుంది, పర్పస్ సర్వ్ అవుతుంది, తర్వాత కొంత స్ట్రాంగ్ మెసేజ్ కూడా వెళ్తుందనే కోణంలో విజయ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఆయన ఈ సాక్రిఫైస్తో కాంగ్రెస్ పార్టీ కలకాలం విజయ్ని గుర్తుంచుకుంటుందనేటువంటి చర్చ కూడా అటు నేషనల్ లెవెల్లో జరుగుతోంది. ఇంకో విషయం, ఇందాక ప్రతినిధి కృష్ణమోహన్ చెప్తున్నట్టుగా ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా ఒక సెన్సేషన్. నిజంగానే తమిళనాడు ప్రజలు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు విజయ్ పట్ల అనే రకంగా సంతృప్తి చెందుతున్నట్టుగానే ప్రజల రియాక్షన్ కూడా కనబడుతోంది. ఏదేం జరిగినా విజయ్ తీసుకున్న నిర్ణయాలు అద్భుతంగా ఉన్నాయి. విజయ్ ఒక రోల్ మోడల్గా మారుతున్నారు. ఒక సీఎంగా, ఆ తర్వాత ఒక పార్టీ లీడర్గా, స్పీడ్ డెసిషన్ మేకర్గా, అన్నిట్లో కూడా తను మేటి అన్నట్టుగా అద్భుతంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. సో ఇప్పుడు రాజ్యసభ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కేటాయించడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రవీణ్ చక్రవర్తి రాజ్యసభకు వెళ్ళబోతున్నారు తమిళనాడుని రిప్రజెంట్ చేస్తూ. సో తమిళనాడులో ఆ రోజు ఆయన గెలిచినప్పటికీ పూర్తి స్థాయి మెజార్టీ లేకపోవడంతో పలు పార్టీల మద్దతు తీసుకున్నారు ఆయన. ఆ పార్టీలన్నీ కూడా ఇప్పుడు ఈ నిర్ణయాన్ని హర్షిస్తూ ఉన్నాయి, నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం 5 ఎమ్మెల్యేలు గెలిచిన కాంగ్రెస్ పార్టీకి 2 మంత్రివర్గంలో చోటు ఇవ్వడం, ఒక రాజ్యసభ సీట్ ఇవ్వడం, ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ అండ్ విజయ్ మధ్య స్నేహభావాన్ని, ఇద్దరి మధ్య సత్సంబంధాన్ని, ఫ్రెండ్షిప్ని
అద్భుతంగా ఇంకా డెవలప్ చేస్తున్నట్టు కనబడుతోంది. ఆ రోజు ప్రమాణ స్వీకారం రోజున కూడా అదే వేదిక పైన విజయ్ అండ్ రాహుల్ గాంధీ మధ్య ముచ్చటించిన తీరు, వాళ్ళ ఫ్రెండ్షిప్ ఒక మంచి పొత్తు ధర్మానికి నిలువుటద్దంలా కనిపించింది అన్నట్టుగా భావించారు. ఇప్పుడు అదే రకంగా మళ్ళీ రిపీట్ అవుతోంది. సో మీ అభిప్రాయం ఏంటి? విజయ్ కాంగ్రెస్ పార్టీని నమ్మడం మీరు ఎలా చూస్తున్నారు? ఓవర్గా నమ్ముతున్నాడు అనిపిస్తోందా? లేదు కాంగ్రెస్ పార్టీ నమ్మడం మూలంగా ఆయన డెఫినెట్గా బీజేపీపై వార్ ప్రకటించారని అనే రకంగా మీరు కూడా అనుకుంటున్నారా? సో విజయ్ ఈ రకంగానే ఇంకా సక్సెస్ఫుల్గా ముందుకెళ్లాలని మీ విషెస్ ఏంటి? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.